రాజా, నీ ప్లాన్ 100% సక్సెస్. మన ఫ్లాట్లు బుక్ చేయడానికి జనం క్యూ కట్టారు. కొత్త సినిమా రిలీజ్ అయితే పక్క థియేటర్లన్నీ ఖాళీ అయినట్టు రాంప్రసాద్ ఆఫీసే కాదు, చాలా మంది ఆఫీసులో మొహం చూసేవాళ్ళు కూడా లేరట. నేను కోరుకున్నదే జరిగింది. నాకు చాలు మూర్తి గారు. అలా అని ఊరుకుంటే కాదు బాబు, మనం ఇప్పుడు అర్జెంటుగా గుడికి వెళ్ళాలి. గుడికా? సడన్ గా ఈ ప్రోగ్రామ్ ఏంటి? ఈ ప్రాజెక్ట్ లో నువ్వు సక్సెస్ అయితే గుడికి వస్తానని మొక్కుకున్నాను. సరే, రేపు వెళ్దాంలే. కాదు, ఇప్పుడు వెళ్ళాలి. మాధవి, నాకు ఇప్పుడు వర్క్ ఉంది. రాజా, తను అడిగింది కాదంటే అదిగో అలా అలిగి కూర్చుంటుందని తెలుసుగా. వెళ్ళరండి. అది కాదు మూర్తి గారు, ఈసారికి ఇలా కానివయ్యా బాబు. సరే తల్లి, పద. వెళ్ళొస్తాం బాబా. అదేంటి అక్కడే ఆగిపోయావు? నువ్వు వెళ్ళి దండం పెట్టుకునిరా. ఏ, నువ్వు రావా? నేనొస్తే ఆయన్ని చాలా అడగాలి. నా ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పే తీరిక ఆయనకుండాలిగా. ఏంటి రాజా నువ్వు? ప్రస్తుతానికి పాపం భక్తులతో ఆయన బిజీగా ఉన్నాడు గాని నువ్వు వెళ్ళి మొక్కు తెచ్చుకునిరా. అలా అంటావేంటి? ఎప్పుడు గుడి దాకా వస్తావు కానీ దేవుడికి మాత్రం దండం పెట్టుకోవు. ఆయనకి నాకు మధ్య చిన్నప్పటి నుంచి మనస్పర్ధలున్నాయి. అవి తీరాక అప్పుడు వస్తాను గాని నువ్వు వెళ్ళు మాధవి. అది కాదు రాజా. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. చెప్పండమ్మా. స్వామివారి పేరు మీద అర్చన చేయండి. శ్రీ అలవేల మంగళ సహితం శ్రీ వెంకటేశ్వర ఇంట్లోనే అనుకుంటే గుళ్ళో కూడా మొదలు పెట్టారుగా. ఎంత భక్తి నటిస్తుందో. హారతి తీసుకోండి. మీరు కూడా వచ్చి హారతి తీసుకోండి అమ్మా. నాకెందుకు మాధవి? బొట్టంటే అది ఆడవాళ్లు మాత్రమే పెట్టుకోవాలని రూలేం లేదు. మగవాళ్ళ మొహం కూడా ఇంత కుంకుమ పెట్టుకుంటే వెలిగిపోతుంది. నాకంత వెలుగు అవసరం లేదులే. ఆకాశం మొహం మీద సూర్యుడి బొట్టు ఎంత అందంగా ఉంటుందో చూడు. అలాగే మనిషి మొహం మీద కుంకుమ అంత అందంగా ఉంటుంది. కావాలంటే చూడు.
ఈ కుంకుమ మహత్యం ఏంటో గాని బొట్టు పెట్టగానే సింహం మొహం కూడా అమాయకంగా కనిపిస్తుంది. రాను రాను గుడికి విలువ లేకుండా పోతుంది. అడ్డమైన వాళ్ళు వస్తుంటే ఇంకెక్కడ విలువ ఉంటుంది? పెళ్లి కాకుండానే కలిసి ఉండడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. దానికి మళ్ళీ సహజీవనం అని పేరొకటి. అడ్డమైన తిరుగుళ్ళకి అడ్డమైన పేర్లు బాగానే పెడుతుంటారు. అయినా పెళ్లి పెటాకులు కాకుండా ఇలా కలిసి ఉండడం ఏంటొదినా? చిచి, అడిగేవాళ్ళు లేకపోతే అలాగే బరితెగించి తిరుగుతారు వదినా. మగాడు అతందేం పోయింది, ఆడదానికి సిగ్గుండక్కర్లా. అయినా తిరిగేదేదో చాటుమాటుగా తిరగొచ్చుగా. ఇలా 10 మందిలో సిగ్గు లేకుండా తిరిగే కన్నా ఇంట్లోనే పడుండొచ్చుగా. పదదునా, ఇక్కడే ఉంటే మన పరువు పోయేటట్టుంది. రాజా, వాళ్ళతో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళి కారులో కూర్చో. రాజా, నేను మాట్లాడతాను మాధవి. ఆడవాళ్లతో నీకెందుకు చెప్పు? నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళి చెప్తాను. ఓ మహాపతివ్రతల్లారా, ఆగండి. మనం వచ్చింది గుడికి. కనీసం గుళ్ళో ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా మంచి చెడు గురించి మాట్లాడుతున్నారా? ఎదిరింట్లో ఏం జరుగుతుందో చూస్తూ మనింటి గురించి మర్చిపోతే ఎలా? మీ అమ్మాయిని ఉదయం ఒకటి దింపితే సాయంత్రం పూట ఇంకొకటి దింపుతాడు. అది గుర్తుంచుకోండి. మీ ఆయన మీ ఇంట్లో ఉండే కంటే క్లబ్బుల్లో పబ్బుల్లో ఉండటమే ఎక్కువ. అది చూసుకో. మా ఇద్దరి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఏం తెలుసు మీకు మా గురించి? ఆడ మగ కలిసి ఉండడమే తప్పైతే అన్న చెల్లెళ్ళు అమ్మ కొడుకులు కలిసి ఉండడం కూడా తప్పేగా మీ దృష్టిలో? ఛీ! సిగ్గు లేదు అలా మాట్లాడటానికి. మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి. మా గురించి మాట్లాడే అర్హత కూడా లేదు మీకు. మంచిని అర్థం చేసుకోవటం చేతకాని మీలాంటి వాళ్ళు మా గురించి మాట్లాడేదేంటి? మరోసారి మా గురించి మాట్లాడటం చూశాను, నాలో శంకర్ చెల్లెల్ని చూస్తారు. వెళ్ళండి. ఏమంటున్నారు వాళ్ళు? మనం మాట్లాడితే మళ్ళీ మాట్లాడే ధైర్యం కూడా ఉంటుందా? ఏమీ తోచక ఎదుటి వాళ్ళ గురించి అది ఇదని మాట్లాడుకునే రకాలు వాళ్ళేం మాట్లాడతారు. నువ్వు పోనీ. రాజా అలా ఉన్నావు? జనం మన గురించి ఇలా కూడా మాట్లాడుకుంటున్నారా అని అనిపిస్తుంది. పనున్న వాళ్ళు ఎవరూ ఏమీ మాట్లాడుకోరు. ఇలాంటి పనికిరాని వాళ్ళ మాటలు మనం పట్టించుకుంటే ఎలా? వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం నువ్వు నా దగ్గర ఉంటున్నావు కాబట్టేగా. నా వల్ల నువ్వు మాటలు పడాల్సి వస్తుందని
నాకు చాలా బాధగా ఉంది మాధవి. మన మనసులో ఏమీ లేనప్పుడు ఒకరి మాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం వినేలా మన ముందే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అంటే మన వెనక ఇంకెన్ని మాట్లాడుతున్నారు. ఏ తప్పు చేయకుండా నిందలు పడితే రేపది నీ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది. నాకు ఆ భయం లేదు. భయపడకుండా ఎలా ఉంటావు మాధవి? పెళ్లి కావాల్సిందనివి ఇలా నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుతుంటే అది నీకు మంచిది కాదు. మాటలు అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు రాజా. అన్నీ ఉన్నప్పుడు రౌడీ చెల్లెలు దీనికి పెళ్ళెలా అవుతుంది అనేవాళ్ళు. ఇప్పుడు నీతో ఉంటే మన మధ్య ఏదో ఉంది అంటున్నారు. ఎప్పుడూ ఏదో ఒకటి అనుకోవటం వాళ్ళ అలవాటు రాజా. అలాంటి మానసిక రోగుల గురించి మనం బాధపడవలసిన అవసరం లేదు. ఏంటో మాధవి, ఏ లోటు రానివ్వను అని శంకర్కి మాటిచ్చాను. ఒకరు నిన్ను అనుమానించే స్థానంలో ఉంచాను అంటే నేను మాట నిలబెట్టుకున్నట్లు ఎలా అవుతుంది? నీకన్నా గొప్పగా మాట నిలబెట్టుకునేవాళ్ళు ఎవ్వరూ ఉండరు రాజా. స్నేహం కోసం బతికే వాళ్ళని చూశాను. కష్టంలో ఉన్న స్నేహితుడికి సాయం చేసే వాళ్ళని చూశాను. కానీ ఈ లోకంలో లేని స్నేహితుడు బాధ్యతలు మోసే స్నేహితుడిని నిన్నే చూస్తున్నాను రాజా. ఒకరి గురించి నువ్వు బాధపడేదేంటి అసలు? నేను చెప్తున్నాను, నా అన్న ఉన్నప్పుడు ఎంత స్వేచ్ఛగా ఎంత ధైర్యంగా ఉన్నానో ఈరోజు నీ దగ్గర నేను అలాగే ఉంటున్నాను. అన్నయ్యతో పాటు ఉన్నప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందా అనే భయం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదు. నువ్వుండగా నా గురించి నాకు దిగులు లేదు రాజా. ఒకరి మాటలు పట్టించుకొని నువ్వు బాధపడద్దు ప్లీజ్. వాడు ఇంతే. నా కోసం వాడు బాధపడ్డాడు కానీ నన్ను మాత్రం బాధపడినిచ్చేవాడు కాదు. నువ్వు వాడి చెల్లెలవేగా. బాబు అశోక్, ఏ మనిషికైనా ఎలాంటి మనిషికైనా చచ్చే ముందు జ్ఞానోదయం అవుతుంది. నువ్విప్పుడు బతికున్న శవానివిరా. అయినా నీకింకా బుద్ధి రాలేదా? నేనేం చేశాను నాన్నగారు? ఇంకా ఏం చేయాలి? మంచం మీద పడ్డా కూడా ఇంకా నీ వేధింపులు సాధింపులు మానలేదుగా. ఏ భార్య అయినా భర్త బాగు కోసం పూజలు చేస్తుంది. కానీ నీలాంటి దౌర్భాగ్యుణ్ణి వదిలించు భగవంతుడా అని పూజలు చేసింది లలిత. ఏ స్థాయిలో నువ్వు కష్టపెట్టి ఉంటే లలిత ఆ విధంగా కోరుకుని ఉంటుంది. అంత చేసినా నీ పరిస్థితి ఇది అనగానే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది మొదట తనేరా. కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు. ఇంకా నీ మాటలతో చేష్టలతో తనని బాధ పెడుతున్నావు. మనిషికి ఏదున్నా లేకపోయినా విశ్వాసం అనేది ఉండాలరా. ఆసుపత్రిలో అనాథగా పడి ఉన్న నీ దగ్గరికి లలిత రాకపోతే నీ పరిస్థితి ఏమిట్రా? రోడ్డు పక్కన అడుక్కునే వాళ్లలో ఒకటిగా బతికేవాడివి. నన్ను మోసం చేసింది, నాకు ద్రోహం చేసింది అన్నావే, అదే నిజమయ్యుంటే ఈ బతికున్న శవానికి సేవలు చేయటానికి తను రావాల్సిన అవసరం లేదురా. నువ్వన్న మాటలు, చేసిన అవమానాలు అన్నీ పక్కన పెట్టి నీకేదో సాయం చేద్దామని వస్తే ఇంకా కుక్కతో ఒక వంకరని నీ కుక్క బుద్ధి మార్చుకోకపోతే ఆ దేవుడు కూడా నిన్ను క్షమించరా.
దేవుడు మనిషికి సుఖాన్ని ఇస్తాడు, ఆనందంగా బతకటానికి. అప్పుడప్పుడు కష్టాలు ఇస్తాడు, చేసిన తప్పులు తెలుసుకోవటానికి. ఈ స్థితిలో కూడా నీ తప్పులు నీకు తెలియటం లేదు అంటే నువ్వే మనిషివిరా. నువ్వు మంచి భర్తవి కాకపోయినా తను మంచి భార్య అయింది. ఆ బంధాన్ని నిలబెట్టుకోలేకపోయావు. నీ కష్టానికి కరిగి ఆ ఆలి అమ్మైంది. ఈ బంధాన్నైనా నిలబెట్టుకోరా. ఇంత చేస్తున్న ఆ తల్లిని ఇంకా కష్టపెడితే మగజాతికే మచ్చవుతోరా నువ్వు. తప్పులు మన్నించేది, పాపాలు కడిగేసేది దేవతలురా. ఆ దేవతలే భార్యలుగా మీ జీవితాల్లోకొచ్చి మీకోసం బతుకుతూ ఉంటే ఇంకా ఎన్నాళ్ళు నడిపిస్తారా? ప్రేమించే ఆ దేవతలు శపిస్తే వినాశనమే. ఇప్పటికైనా అహంకారం వదిలిపెట్టి మంచం మీదైనా మనిషి అవ్వటానికి ప్రయత్నించు. లల్లి, గుర్తుందా? మన కలయికకి మనం ఒకటి అని చెప్పడానికి ఇది గుర్తు. నీ మెడలో ఉండాల్సింది నా చేతిలో ఉంది. ఎందుకు లల్లి నన్ను దూరం చేశావు? ఇది నీ దగ్గరుంటే నువ్వు నా దగ్గరే ఉండేదానివి. నువ్వు నా దగ్గరుండుంటే నేను ఇలా అయ్యేవాణ్ణే కాదు. మనం కలిసున్న రోజులు ఒక్కసారి గుర్తు చేసుకో లల్లి. పీడికలని ఎవరూ గుర్తు చేసుకోరు. గుర్తు చేసి సాటి మనిషిగా సాయం చేయాలి అన్నా ఈ మంచితనాన్ని కూడా మర్చిపోయేలా చేయొద్దు. నాకు తెలుసులే, నీకు నేనంటే ఇష్టం లేదు. ఆ రాజాగాడి మాయలో పడి కట్టుకున్న భర్త కూడా కానివాడైపోయాడు కదా నీకు. ఏదో నలుగురిలో మంచితనం కోసం నా దగ్గరకు వచ్చావే గాని నా మీద ప్రేమతో కాదులే. నీకు రాజాగాడు కావాలి. వాడి కోసమేగా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు. అవునులే, మంచిగా తిరిగే రోజుల్లోనే నన్ను పట్టించుకోలేదు. కుంటివాడిగా కుర్చీలో తిరిగే నాతో నీకు పనే ఉందిలే. నలుగురు కోసం ఈ 4 రోజు నా దగ్గర ఉంటావు. ఆ తర్వాత ఆ రాజాగాడిని పెళ్లి చేసుకుని నీ దారి నువ్వు చూసుకుంటావు. మనిషి అనే వాడిలో మార్పు ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి. ఇంత జరిగినా ఇంకా నీలో మార్పు రాలేదంటే నువ్వసలు మనిషివే కాదు.
ఇన్ని చేసినా ఈ రోజుకి నీకు సాయం చేస్తున్నాను అంటే శత్రువుకి కూడా సాయం చేయాలి అని రాజు దగ్గర నేర్చుకున్న మంచితనం వల్లే. నీలాంటి వాడికి సహాయం చేస్తే అది కూడా చెడ్డదైపోతుందని నాకిప్పుడే అర్థమైంది. మంచివాడి మంచితనం నీకు ఎలాగూ అర్థం కాదు. కనీసం నీలో చెడు కూడా నీకు అర్థం కావడం లేదు అంటే ఇంకా నీ దగ్గర ఉండడం నా జీవితంలో నేను చేసిన మరొక పెద్ద తప్పు అవుతుంది. నీ చావు నువ్వు చావు. లల్లి లల్లి అది కాదు లల్లి, నిన్ను బాధ పెట్టాలని అలా అనలేదు. నువ్వు నాకు దూరం అయిపోతావు అన్న బాధలో అలా అన్నాను. లల్లి 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 వెళ్ళదు లల్లి, ఇంకెప్పుడు నిన్ను ఏమి అనను లల్లి. నన్ను వదిలేసి వెళ్ళకు లల్లి. లల్లి లల్లి ప్లీజ్ లల్లి. లల్లి నా మాట విను లల్లి. మా సారు ప్రెసిడెంట్ అని మేము గొప్పగా చెప్పుకుంటాం కదా సార్. ఈసారికి ప్రెసిడెంట్గా నేను పోటీ చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెసిడెంట్గా నేనే గెలవాలి. అది ఎలా కుదురుతుంది రాజా? కొండను ఢీ కొడితే విరిగేది కొమ్ములే అని వాడికి ఇంకా అర్థం కావడం లేదు. అలాంటి వ్యక్తి మీద గెలిస్తేనే మన గురించి నలుగురు ఆలోచిస్తారు.